కాసేపట్లో విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి సీఎం, డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్ హాజరు కానున్నారు. దీనికోసం ఇప్పటికే కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ కు చేరుకున్నారు. పీసీసీ చీఫ్, సీఎం ఇతర నాయకులను కలుపుకొని ముందుకు వెళ్తామని, పార్టీ పటిష్టత కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కలిసి పనిచేస్తామని మీనాక్షి నటరాజన్ చెప్పారు. కాసేపట్లో విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి సీఎం, డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్ హాజరు కానున్నారు. దీనికోసం ఇప్పటికే కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ కు చేరుకున్నారు. పీసీసీ చీఫ్, సీఎం ఇతర నాయకులను కలుపుకొని ముందుకు వెళ్తామని, పార్టీ పటిష్టత కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కలిసి పనిచేస్తామని మీనాక్షి నటరాజన్ చెప్పారు. కాసేపట్లో విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి సీఎం, డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్ హాజరు కానున్నారు. దీనికోసం ఇప్పటికే కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ కు చేరుకున్నారు. పీసీసీ చీఫ్, సీఎం ఇతర నాయకులను కలుపుకొని ముందుకెళ్తామని, పార్టీ పటిష్టత కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కలిసి పనిచేస్తామని మీనాక్షి నటరాజన్ చెప్పారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి సీఎం, డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్ హాజరు కానున్నారు. దీనికోసం ఇప్పటికే కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ కు చేరుకున్నారు. పీసీసీ చీఫ్, సీఎం ఇతర నాయకులను కలుపుకొని ముందుకెళ్తామని, పార్టీ పటిష్టత కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కలిసి పనిచేస్తామని మీనాక్షి నటరాజన్ చెప్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. నిరాడంబరంగా చేరుతున్నారు. ఆమె సొంతంగా ఆమె లెజర్ తెచ్చుకున్నారు. అంటే ఆమె నిరాడంబరత అనేది కనబడుతుంది. ఆమె పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేసింది. ఎలాంటి అంగు ఆర్భాటాలు లేకుండా మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి నేపథ్యంలో పార్టీ శ్రేణులు కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. మనకు ప్రస్తుతం గాంధీ భవన్ లో అయితే కోలాహల వాతావరణం కనిపించింది. పార్టీ శ్రేణులు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయలుదేరారు. కొద్దిసేపట్లో ఈ పాగాలు చేరుకోబోతుంది. నేను ఇప్పటికే ఇక్కడికి జరుగుతున్నా అంటే ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో అయితే మీనాక్షి నటరాజన్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాజకీయంగా విభేదాలు కొంత మేరకు ఉన్నప్పటికీ మాత్రం పూర్తి కూడా బాగానే ఉంది పార్టీ అని చెప్పి చెప్పిన పరిస్థితి మెయిన్ గా ఆమె పరిస్థితి కనిపించింది. అయితే మెయిన్ గా ఆమె ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి పలు కీలక సంబంధించి రాజకీయ సంబంధించి కావచ్చు, అదే అధికారంలో ఉంది కాబట్టి పాలనకు సంబంధించిన అంశాలు కావచ్చు, రాష్ట్ర జాతీయ స్థాయి అంశాలతో పాటుగా ఇతర చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు నేరుగా అధికారంలో ఉంది రాష్ట్రాలు, ఇటు కర్ణాటక, తెలంగాణ ఎక్కువగా ఇటీవల అంటే అభివృద్ధిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న గణాంకాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంటుందని చూపిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో రాజకీయంగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి పాలిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ స్థాయిలో అంటే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, వీటన్నింటినీ తీసుకెళ్లి చేసే విధంగా సూచనలు చేయబోతుంది. విషయాలు కూడా వెల్లడించే ఆస్కారం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటీవల ఎమ్మెల్యే తోటి ఎమ్మెల్సీ గ్రూప్ నోటిఫికేషన్ విడుదలైన మార్చి నోటిఫికేషన్ రాబోతుంది. ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో 4 ఎమ్మెల్సీ స్థానాలు ఇటు కాంగ్రెస్ పార్టీకి దొరికిన ఆస్కారం ఉంది. ఆ స్థాయిలో బలం కూడా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఈరోజు ఆల్మోస్ట్ ఇన్ఛార్జ్ కావచ్చు, కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షుడు, ఇంకా కీలక నేతలందరూ ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఆశా కూడా పెద్ద సంఖ్యలోనే వారి వినతులు ఇచ్చే ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది. పెద్ద సంఖ్యలో మాత్రం ఆశావాళ్ళు ఉన్నారు. అయితే దీనిపైన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి కామెంట్స్ చేయాలి, ఎలాంటివి చేయకూడదు, ఇటీవల మీడియాలో కొంతమంది చేస్తున్న కామెంట్స్ పై కూడా కొన్ని ఆంక్షలు విధించే ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వారిని నియంత్రించాలని చెప్పి కూడా ఆ కంప్లైంట్స్ వెళ్ళినట్టుగా తెలుసు. దీనిపై కూడా ఆస్కారం ఉంది. అయితే దీన్ని ఎప్పటికప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేరుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పార్టీ నేతలే చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ కొంతమంది పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్ నియంత్రించే విధానం కొన్ని సూచనలు అయితే చేసే పరిస్థితి ఉమ్మడిగా ఈ పార్టీ నిర్ణయాలు ఉమ్మడిగా ఎదుర్కోవాలనేది నేనుగా ఆ పార్టీ సమావేశంలో తెలుసు. ఇప్పటికే ఆమె గతంలో నియమించబడినటువంటి గ్రాడ్యుయేట్ సందర్భంలో మీటింగ్లు అటెండ్ అయ్యి
పార్టీ క్యాడర్ మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, పిసిసి కావచ్చు, క్యాడర్ ను జూమ్ మీటింగ్ లోనే సున్నితంగా హెచ్చరించింది ఏమొచ్చినట్టు. అయితే ఆమె ఎప్పుడు కూడా అంటే పార్టీ కమిట్మెంట్ ఉన్న లీడర్ గా ఇప్పటికే పార్టీ శ్రేణులు అధికారం ఇస్తున్న నేతృత్వంలో ఆమె కఠినంగానే వ్యవహరిస్తున్నారు. గతంలో దీర్ఘాస్ మున్సి వ్యవహరించినట్టుగా కాకుండా ఇవాళ సత్యంగా చెప్తున్న నేపథ్యంలో ఎలా వెళ్తారనే ఉంటుంది. అంటే నేరుగా ఎలాంటి సూచనలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటు పిసిసి చీఫ్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మంత్రులు ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు, క్యాడర్కి ఎలాంటి డిసైన్ చేయబోతున్నారు. వచ్చేపట్లో ఈ మీటింగ్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో గాంధీ భవన్ ప్రాంగణం అంతా ఇటు పార్టీ క్యాడర్ తో అయితే కోలాహల వాతావరణం మాత్రం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.